ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 147 అధ్యాయము 3వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, గుండె చెదిరిపోయిన మీ జీవితాలు దేవుడు చూస్తున్నారండి. మీరు ఎంత నలిగిపోతున్నారో, ఎంత వేదన పడుతున్నారో మీ దేవుడు చూస్తున్నారు. మీ గాయములు కడతారంట. అలాగే మీ చెదిరిపోయిన గుండెను బాగు చేస్తారు. ఇదిగో దేవుడు సెలవిస్తూ ఉన్నారు, ఇదిగో నీ కుటుంబం నేను కడతాను, చెదిరిపోయిన వారిని బాగు చేస్తాను, సమాధానమును కలుగ చేసి మీకు తోడుగా ఉంటాను, బాధింపబడుతున్న మీకు న్యాయం చేస్తాను, కృంగిపోయిన మిమ్మల్ని నేను లేవనెత్తుతాను. ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలు అన్యాయంగా బాధింపబడుతూ ఉన్నప్పుడు దేవుడు తన బాహుబలముతో విడిపించారండి. ఈ దినం దేవుడు మీ పక్షాన కూడా ఉన్నారు. మిమ్మల్ని కూడా విడిపిస్తారు. మీ గాయములు కట్టి మీ హృదయమును బాగు చేస్తారండి. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, ఎంతమంది గాయపరచబడి ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. అన్యాయం జరుగుతున్న వారికి న్యాయం చేయండి, కృంగిపోయిన వారిని లేవనెత్తండి. ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించిన రీతిలో మీ బిడ్డల్ని రక్షించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.